హాయ్ హలో ఫ్రెండ్స్. మీలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళకి ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఏం కావాలి? మనకు ఒక పెద్ద స్టూడియో కావాలా? లైట్లు కావాలా? లేకపోతే పెద్ద డిఎస్ఎల్ఆర్ కెమెరా, ట్రైపోడు, గ్రీన్ మ్యాటు ఇవన్నీ కావాలా? ఏమీ అవసరం లేదు. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు బేసికలీ ఏంటంటే ఓవర్ నైట్ స్టార్ట్ చేయటమే మనం ఒక ప్రాపర్ వీడియో పెట్టేసి జనాలందరినీ ఇంప్రెస్ చేసి చేయలేం. ఎందుకంటే ఫస్ట్ వీడియో మనం పెట్టే దాంట్లో ఆబ్వియస్లీ 100 తప్పులుంటాయి. ఓకే. అట్లా మనం ఒక 50 వీడియోలు పెడితే 51 వీడియోకి చక్కాస్ ప్రొఫెషనల్ అయితాం. సో, ఆ తప్పులున్న వీడియోలన్నిటి కోసం ఇంత ఖర్చు పెట్టేసి, ఒక రూమ్ తీసుకొని, డెకరేషన్ చేసుకొనేసి, గ్రీన్ మ్యాట్ కొనేసేసి అంత అవసరం లేదు. సో, సింపుల్‌గా మీకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఏం కావాలి? చాలా తక్కువ బడ్జెట్‌లోనే ఖర్చు పెట్టుకోండి. సో, నేను చెప్తా. తక్కువ బడ్జెట్‌లో ఏంటంటే ఆబ్వియస్లీ ఇవాళ రేపు అందరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంటది కదా! సో, ఆ మొబైల్ ఫోన్‌తోనే మీరు హ్యాపీగా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. కానీ ఏంటంటే చేత్తో పట్టుకొని ఇలా అంటే కదులుతా ఉంటది కాబట్టి మీరేం చేస్తారంటే సింపుల్‌గా చాలా తక్కువలో ఒక సెల్ఫీ స్టిక్ ఒకటి కొనుక్కోండి. సో, ఆ సెల్ఫీ స్టిక్ ఎలా ఉండాలి అంటే మీకొక నిలబెట్టి ట్రైపోడ్ లాగా ఉండాలి. ప్లస్ మనం చేత్తో పట్టుకొని వీడియోలు తీసేదానిలాగా ఉండాలి. సో, చాలా తక్కువ బడ్జెట్‌లో సెల్ఫీ స్టిక్ కొనుక్కోండి. సో, ఫస్ట్ ఫోన్ మీ దగ్గర ఆల్రెడీ ఉంది. సెకండ్ తక్కువ బడ్జెట్‌లో సెల్ఫీ స్టిక్. చిన్న సెల్ఫీ స్టిక్. ఏదైనా పర్లేదు. టు స్టార్ట్ విత్. ఎందుకంటే ఒకేసారి మనం 50,000, 60,000 పెట్టి సెల్ఫీ స్టిక్‌లు కొనుక్కొని డబ్బులు వేస్ట్ చేయొద్దు. చిన్నది. థర్డ్ వన్ ఏంటి? మైక్ కావాలి. మైక్ ఎందుకు కావాలి? ఆబ్వియస్లీ మీరు బయటికెళ్ళి గనక వీడియోలు రికార్డ్ చేస్తే అడ్డమైన వాయిస్‌లొస్తాయి. అందుకని ఏంటంటే మీకు తక్కువలో చిన్న మైకులు దొరుకుతాయి. సో, చాలా చీప్‌లో దొరుకుతాయి. కొన్ని కొన్ని బావుంటాయి క్వాలిటీ. కొన్ని కొన్ని బావుండవు. ఆబ్వియస్లీ అమెజాన్ ఉంది కదా మనకి. ఒక మైక్ తెచ్చుకోండి. అది గనక బాలేదు అంటే మీరు దాన్ని ఆహ్, వాపస్ పంపించేసి ఇంకొక మైక్ కొనుక్కోండి. సో, వాటిల్లో కింద రివ్యూలు రాస్తారు కదా! రివ్యూలు చూసి ఏం బావుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైక్ ఒకటుంది. నేను తీసుకున్నది ఇదేంటి ఆహ్, నియర్ స్ట్రీమ్ మైక్. నియర్ స్ట్రీమ్. చాలా బావుంది. నాకు వీడియోస్ అన్నిటికి మంచిగా హెల్ప్ చేస్తుంది. బయట నాయిస్ క్యాన్సిలేషను అన్నిటికి వర్కౌట్ అవుతుంది. సో, ఒక మైక్ ఒకటి తీసుకోండి. సో, నెక్స్ట్ థింగు లైట్. ఎందుకంటే మీరు రూమ్‌లో గూర్చొని వీడియోలు జేస్తున్నారంటే, నేను చాలా యూట్యూబ్ వీడియోలు జూసా. పాపం వాళ్ళకి ఉన్న ఎఫర్డబిలిటీలో సోఫాలో గూర్చుంటారు కొంతమంది, కింద గూర్చుంటారు కొంతమంది. కానీ ఎలా కూర్చున్నా ఆడియన్‌ని ఇంప్రెస్ జేసేదేంటంటే, వాళ్ళిచ్చే కాంటెంట్. అతను జెప్తాడు. ఈ ట్యాగ్ పెట్టండి, ఇది పెట్టండి, ఇది పెట్టండి, ఇది పెట్టండి అని ఆ ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేసుకున్నారు. కాబట్టి ఆడియన్స్ ఏం జూస్తున్నారు? ఓహో! ఈళ్ళు పొలాల్లో గూసున్నారా? రోడ్డు మీద గూసున్నారా? లేకపోతే సోఫాలో గూసున్నారా? చూడట్లేదు. వాళ్ళిచ్చే ఇన్ఫర్మేషన్ ఎంత వాల్యుబులో చూస్తున్నారు. అలా గూడా సక్సెస్ అవుతాయి. సో, కాబట్టి మీరేంటంటే ఇప్పుడు ఇవాళ రేపు బోలెడు మన ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లలో బ్యాక్‌గ్రౌండ్‌లు గూడా మనం లేపేయొచ్చు. మీరు గోడకు ఆనుకొని గూర్చున్నారనుకోండి. సపోజ్ ఇప్పుడు ఇది గోడ. ఓకే. నేను ఎడిట్ చేసి చూపించినప్పుడు మీకు డిఫరెంట్‌గా ఉంటది చూడండి. అది కూడా చూపిస్తా మీకు. సో, ఎడిటింగ్‌లో ఈ గోడను తీసేస్తాం. గోడను తీసేసి ఏం పెడతాం? అంటే గ్రీన్ మ్యాట్ అంటారు బేసిక్‌గా. బట్ గ్రీన్ మ్యాట్ కొనే కెపాసిటీ లేకపోతే మీరు ఇంట్లో ఒక గ్రీన్ శారీ తీసుకొచ్చి కూడా కట్టొచ్చు. నేను అలా కూడా కొన్ని వీడియోలు చేశా ఇంతకుముందు. పర్ఫెక్ట్‌గా వచ్చినాయి. ఏంటంటే ఆ శారీని 2, 3 మడతలేసేసి గ్రీన్ కలర్ శారీ. దాని బ్యాక్‌గ్రౌండ్‌లో తాడేసి కట్టుకున్నారనుకో దండానికి ఏసి కట్టినట్టు. ఎఫర్డబిలిటీ. ఇదంతా ఏంటంటే ఎఫర్డబిలిటీ. ఎక్స్‌పెన్సివ్ ఖర్చు పెట్టే కెపాసిటీ లేనప్పుడు ఇలా గూడా చేయొచ్చు. అదొకటి. చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ మీరు రిమూవ్ చేసుకొని ఎనకాల ఏ కుర్చీలో, బెంచీలో, బల్లాలో లేకపోతే ఓ మంచి సీనరీయో ఏదో పెట్టుకోవచ్చు. సో, అదొకటి. ఇంకోటేంటి లైట్. చీకటి రూమ్‌లో ఉన్నప్పుడు లైట్. మనమేంటంటే మామూలుగా ఇంట్లో ఏదో ఒక లైట్ ఉంటే ఆ లైట్ యేసుకొని పెట్టేసుకుంటాం. సో, ఆబ్వియస్‌లీ ఆ లైట్ పెట్టడం వల్ల ఏమైందంటే ఇప్పుడు లైట్ పైనుందనుకో షాడో పడతది. ప్లస్ ఎదురుంగా పెట్టుకున్నా ఎనక షాడో పడతది. సో, కాబట్టి మీరేం జేయాలంటే, లైట్ కొనుక్కునేటప్పుడు అయి చిన్నవి దొరుకుతాయి. మీకు 1500 పెడితే స్టాండ్ విత్ లైట్ దొరుకుతాయి. అమీర్పేట పోతే బోలెడు దొరుకుతాయి. ప్లస్ మీ ఏరియాలో ఉన్నారు. ఇప్పుడు మన వీళ్ళున్నారు గదా! పెళ్ళిళ్ళకి వాటికి వీడియోలు తీసేవాళ్ళు లైట్లు పెడుతుంటారు గదా! అదేం పెద్ద ఎక్స్‌పెన్సివ్ లైట్ ఏం గాదు. ఓకే. అది కూడా ఎఫర్ట్‌లే చేయలేను భయ్యా నేనంటే, మీరు సింపుల్‌గా ఒక పని జేయండి. ఎలక్ట్రికల్ షాప్‌కెళ్ళి ఒక హోల్డర్ బల్బ్ కొనుక్కోండి. బల్బ్ కొనుక్కొని ఒక చిన్న అట్ట డబ్బా
తీసుకుని హోల్ పెట్టి ఆ బల్బ్ దాంట్లో పెట్టండి. ఆ అట్ట డబ్బా ఎదురుంగా పెట్టుకోండి. లైట్ మీ మీదకి వస్తుంది. ఎందుకో తెలుసా? క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ లైట్ అంతా ఎటు పోదు. అదే ఆ లైట్ మీ మీదే పడుతుంది. లైట్ మీద పడినప్పుడు ఏమవుతుంది? వెనకాల షాడో వస్తుంది. సో ఈ ట్రిక్ ఏంటి? అరే షాడో వస్తుంది కదా, షాడో ఎట్లా తీసేయాలంటే ఆ లైట్ మీద ఒక చిన్న వైట్ కలర్ టవల్ వేయండి. మామూలుగా మనం మనం ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఒక వైట్ గొడుగు ఉంటుంది చూసారా లైట్కి ముందర. ఆ గొడుగు ఎందుకు అంటే ఈ వచ్చే ఫుల్ లైటు మొత్తం వాళ్ళ మీద పడితే వెనక షాడోలు వస్తాయి. ఆ షాడోలు రాకుండా ఉండటం కోసం ఏంటంటే ఆ గొడుగు పెట్టి గొడుగులోంచి జస్ట్ ఆ బ్రైట్ కలర్ ఎక్స్పోజ్ అవుతుంది. మీకు ఫుల్ లైట్ ఫేస్ మీద పడదు. ఇప్పుడు టార్చ్ లైట్ వేస్తే ఎలా ఉంటుందో ఆ టార్చ్ లైట్కి ఏదైనా అడ్డం పెడితే ఎలా ఉంటుంది సేమ్ ఇది కూడా అనమాట. సో ఆ బ్రైట్నెస్ ఎక్స్పోజ్ అవుతుంది. ఆ బ్రైట్నెస్ వల్ల అక్కడ అంతా మంచిగా లైట్ కనపడి వీడియోలో ఫోటోల్లో మంచిగా వస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు చిన్న చిన్న ఐడియాలు ఇవన్నీ. ఒక బల్బు, ఓ వైరు, ప్లగ్ కొనుక్కోండి, మీరు తయారు చేసుకోండి, హోల్డర్కి పెట్టండి, ఒక డబ్బా హోల్ పెట్టి డబ్బాలో పెట్టి దానికి టవల్ వేయండి. అప్పుడు ఏంటంటే ఆ లైట్ పవర్ తగ్గిపోతుంది. పవర్ తగ్గిపోయి ఏమవుతుంది? బ్రైట్నెస్ వస్తుంది. ఆ బ్రైట్నెస్ మీ మీద పడుతుంది, వెనకాల షాడో రాదు. సో మీకు ఆ 2, 3 చిన్న చిన్న ట్రిక్స్ కూడా నేను చూపిస్తాను ఎలా చేయాలి అనేది. సో బేసిక్గా ఇవి ఇంపార్టెంట్ థింగ్. ఇవన్నీ అయిపోయిన తర్వాత అసలు ఇంపార్టెంట్ థింగ్ ఏంటయ్యా అంటే ఎడిటింగ్. ఎడిటింగు మీరు కంప్యూటర్ కొనుక్కొని కంప్యూటర్లో చేసుకుంటే ప్రొఫెషనల్గా బాగా వస్తుంది. లేదు నాకు కంప్యూటర్లో చేసే కెపాసిటీ లేదయ్యా అంటే ఫోన్లో బోలెడు ఫ్రీ సాఫ్ట్వేర్లు ఉన్నాయి. కానీ ఫ్రీ అంటారు కానీ ఏది ఫ్రీ కాదబ్బా. ఫ్రీ ఎందుకు? అది ఎడిట్ చేసుకోవచ్చు. కానీ ఏమొస్తుంది కింద కైన్ మాస్టర్ అంటే కైన్ మాస్టరో లేకపోతే ఇన్‌షాట్ అయితే ఇన్‌షాటో వాళ్ళది వస్తది. వదిలేయండి. వస్తే వచ్చింది. ఇనీషియల్‌గా మీరు ఒక కంటెంట్ జనాలకి ఇచ్చేటప్పుడు వాడి కింద ఇన్‌షాట్ అని ఉందా, కైన్ మాస్టర్ అని ఉందా, ఇంకోటుందా అవి ఎవడు పెద్ద పట్టించుకోడు. మిమ్మల్ని మీరు ఎక్స్‌పోజ్ అయ్యి మీరు ఒక స్టేజ్‌కెళ్ళే వరకు ఇవన్నీ ఎవడు పట్టించుకోడు. కాబట్టి ఏంటంటే దాని గురించి వదిలేసేయండి. మీరు మంచిగా ఓకే. ఒక లెవెల్‌కొచ్చి మన వీడియోలు ఎళ్తున్నాయి, మంచిగా వ్యూస్ పెరుగుతున్నాయి బాగా అన్నప్పుడు అప్పుడు డబ్బులు పెట్టుకొని పర్ఫెక్ట్‌గా మీరు ఒక రూమ్ డిజైన్ చేసుకోండి. కెమెరా మంచి ఎక్స్‌పెన్సివ్ మైకు, లైట్ సెట్టు అన్నీ తెచ్చుకోండి. అప్పటి వరకు మాత్రం ఈ సింపుల్ రూల్స్ ఫాలో అవ్వండి. ఫోన్‌లో ఎడిటింగ్ చేసుకోండి. సో నేను ఒక వీడియో కూడా చేశాను. బేసిక్ ఎడిటింగ్ ఎలా చేయాలనేది లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ వీడియో చూడండి. చూసి మీరు ఎడిటింగ్ ఎలా చేయాలో కూడా నేర్చుకోండి. కానీ అది బేసిక్ ఎడిటింగే. మీకు ఫర్దర్ ఎడిటింగ్ వీడియోస్ కూడా కొన్ని నా దాంట్లో ఉన్నాయి. సో మీరు చూస్తే చూడండి. నేను ఇంకా వీడియోలు పెడుతూ పోతున్నా. ఇలాగా మీరు యూట్యూబ్ ఛానల్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క వీడియో మీరు అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించండి. అది కూడా నేను ఏం చేయాలి అనేది వీడియో చేశాను. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. అది మీరు ఓపెన్ చేసి చూసుకోండి. సో ఈ ఎక్స్‌ప్లనేషన్ గనక మీకు నచ్చితే మాత్రం దయచేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నేను ఓన్లీ బేసిక్‌గా మనము చిన్న చిన్న యూట్యూబర్స్ పాపం వాళ్ళు స్టార్ట్ చేసుకుందామని కొంతమందికి ఐడియాస్ చాలా ఉంటాయి. కానీ డబ్బులుండవు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఈ ప్రపంచంలో డబ్బులుండవు. సో డబ్బున్నోడు కొంతమంది ఏమి చేయకుండా కూర్చుంటారు. కొంతమంది ఏం చేయాలన్నా చేయగలరు. కానీ ఐడియాస్ ఉన్నోడికి, డబ్బు లేనోడికి ఏదో ఒక రకంగా పైకెళ్ళడం కోసం నేను మీకు ఈ ఐడియాలు ఇస్తున్నా. బేసిక్‌గా నేను ఒకసారి రీక్యాప్ చేసేది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మీకు సింపుల్ కావాల్సింది ఒక మన ఫోను, మైకు, సెల్ఫీ స్టిక్కు, చిన్న లైటు, తర్వాత ఒక ప్లేస్ మీరెక్కడ కూర్చుంటారో క్వైట్‌గా, నిశ్శబ్దంగా ఉండాలి. ఎందుకంటే ఆ పక్క నుంచి ఆ వరుసుడు, ఈ వరుసుడు, ఆ పక్కింటోడు "ఏమ్రా ఎడగ పోయినావు" అని అరుసుడు ఇయన్నీ వస్తే మాత్రం చూసే వాళ్ళకి ఇంప్రెషన్ పోతది. అర్థమైందా? ఆ ఎన్వైర్న్‌మెంట్ మీరు క్రియేట్ చేసుకొని, వీడియోలు రికార్డ్ చేసుకొని పెట్టండి. మీకేమైనా డౌట్లుంటే కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఐ విల్ డెఫినెట్‌లీ హెల్ప్ యూ ఆన్ దట్. థాంక్ యూ గైస్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను అదొకటే అడుగుతున్నాను. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి నాకు సంబంధించిన నాకున్న టాలెంట్ నేను మీకు చెప్పగలుగుతా. అది మీకు ఏ రకంగా అయినా ఉపయోగపడితే మాత్రం ఐ యామ్ వెరీ హ్యాపీ. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఇఫ్ యూ కెన్ షేర్ దిస్ వీడియో.